హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీరందరూ ఎలా ఉన్నారండి? నేను చాలా బాగున్నాను. ఈరోజు మనం చికెన్ పకోడా తయారు చేయడం నేర్చుకుందాం. ముందుగా బాగా క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ తీసుకోవాలి. నేను 1/2 kg చికెన్ తీసుకున్నాను. దానిలో 1.5 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి, 1/2 స్పూన్ పసుపు, 1.5 స్పూన్ కారం, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1.5 స్పూన్ ధనియాల పౌడర్, 1/2 స్పూన్ జీరా పౌడర్, 1 స్పూన్ గరం మసాలా పౌడర్, 3 స్పూన్స్ కర్డ్ తీసుకోవాలండి. పెరుగు 3 స్పూన్లు వేసుకోవాలి. లెమన్ వేసుకోవాలి, నిమ్మరసం పిండుకోవాలి. వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా కలుపుకొని తర్వాత 3 స్పూన్స్ కార్న్ ఫ్లోర్ వేసుకోవాలండి. బాగా కలుపుకొని 2 స్పూన్స్ శనగపిండి, 2 బాగా కలుపుకోవాలి. ఫుడ్ కలర్ ఆప్షనల్ అండి, వేసుకుంటే వేసుకోవచ్చు. కలర్ గురించి అంతే. ఫుడ్ కలర్ కూడా వేసుకొని బాగా కలుపుకొని ఫ్రీజర్లో ఒక 1/2 అవర్ ఉంచుకుంటే తర్వాత పకోడీ వేసుకోవచ్చు. 1/2 అవర్ తర్వాత చికెన్ తీసి దానిలో ఒక ఎగ్ని బీట్ చేసి వేసుకోవాలి. బాగా కలుపుకొని తర్వాత స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకోవాలి. డీప్ ఫ్రై చేసుకుందాం. ఆయిల్ వేడెక్కిన తర్వాత చికెన్ ఒక్కొక్క పీస్ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. చికెన్ బాగా ఫ్రై అయిన తర్వాత తీసి ప్లేట్లో వేసుకుందాం. తర్వాత మిగతా ఉన్న పీసెస్ని కూడా ఒక్కొక్కటిగా వేసి ఫ్రై చేసుకుందాం. వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేయండి. ఇవి కూడా తీసేసుకుందాం. తర్వాత కొన్ని జీడిపప్పు పలుకులను తీసుకుని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. పైన గార్నిష్ చేయడానికండి. జీడిపప్పుని కరివేపాకుని కూడా ఇలా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసి తీసుకొని పైన గార్నిష్ చేసుకోవాలి. బాగా ఫ్రై అయ్యాయి.
బాగా ఫ్రై అయ్యండి. తీసి ఇలా సర్వ్ చేసుకోవడమే. వేడివేడి చికెన్ పకోడీ రెడీ అండి. ఈ నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.